వాటి పనిలో పడుతున్నాడు. ఇప్పటికీ నగదు డిమానిటైజేషన్ జరిగి 40 రోజులు జరిగిపోయింది. 50 రోజుల్లో దానిలో తీసుకొస్తాను ప్రభుత్వం 40 రోజుల్లో దాటినా కూడా ఏమీ చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఏనా మాట్లాడితే ఏసీ రూముల్లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కానీ మలేషియా నుంచి కానీ సమీక్షలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరగట్లేదు. ఇక్కడ ఉంటున్న ఈవేళ మేము రాజీవ్ గృహపై చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు జీవించాలంటే. కారణం గత 30 ఏళ్ళుగా కూలీలు కూడా లేవు. కూలీ పిలిస్తే డబ్బులు ఇవ్వడానికి ఆ కూలీ ఇచ్చే మనిషి కూడా డబ్బులు లేవు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు చాలా కష్టంగా ఉందని చెప్పి భయపడుతున్నారు. వచ్చిన క్రిస్మస్ పండుగ కాదు కదా, న్యూ ఇయర్ పండుగలు కూడా మాకు అన్యవిధంగా ఉందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ యంత్రాంగం ఆఫీసులు వచ్చి వాళ్ళందరికీ తీర్చాలి. కాగితం మీదేమో 10,000 కోట్లు 2,005 కోట్లు విమానాల్లో తీసుకొచ్చామని చెప్పడం తప్ప ఎక్కడా జరగట్లేదు. వెంటనే దాన్ని సరిదిద్దకపోతే నిన్న వెస్ట్ బెంగాల్లో బ్యాంకులని కొల్లగొట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. అది చేయి దాటే పరిస్థితి రాకముందే ఈ విషయంలో మనం వెంట కలెక్ట్ చేసుకోవాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రిలో ప్రెస్ మీట్లో అదే చెప్పారు. ఆలోచన రహితంగా చేసిన ఈ ప్రక్రియ వెంటనే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ఇంప్లిమెంట్ చేయకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీరు చూస్తున్నారు బ్యాంకుల దగ్గర పెన్షన్దారులు కానీ అసలు వాళ్ళని ముసలి వాళ్ళు చాలా నిర్దాక్ష్యంగా బయట తోసేస్తున్నారు. బ్యాంకు వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఏ కాగితాలు కావచ్చు ఇంకో కాగితాలు తెమ్మంటారు, తిప్పుతూ వాళ్ళు ఏడిపించి పడేస్తున్నారు తప్ప రోజులు ఈ వేళకి 14వ తారీఖు 16వ తారీఖు వచ్చినా కూడా ఇలా పెన్షన్లు ఇవ్వకపోవడం జరిగింది. అది ఓల్డేజ్ పెన్షన్లే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్లు కూడా బయటికి రాలేదు. జీతాలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏంటంటే సెల్ ఫోన్లో డబ్బులు కట్టమంటున్నారు, సెల్ ఫోన్లో చేయమంటున్నారు తప్ప ఎవరికి కూడా అంత యంత్రాంగం లేదు, ఇంత లేదు. వెంటనే వాళ్ళందరికీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు ఎందుకు చేశారో దానికి సమాధాన పడాల్సి కూడా అవసరం.